అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లాలో వరుస చోరీ కేసులు పరిష్కారంలో కీలక విజయాన్ని సాధించిన జిల్లా పోలీసులు ఇటీవలి కాలంలో చోడవరం, బుచ్చయ్యపేట, వీమడుగుల, చీడికాడ, దేవరపల్లి మండలాల్లో వరుసగా రాత్రి వేళలో దేవాలయంలో హుండీ చోరీలకు పాల్పడిన 3 యువకులను చోడవరం పోలీస్ సిబ్బంది పట్టుకొని వారి వద్ద నుండి 26 కేసుల్లో దొంగతనానికి గురైన బంగారం, వెండి మరియు నగదు కలిపి సుమారు మొత్తం 66 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తుహిన్ సింహా మీడియా సమావేశంలో వెల్లడించారు. చోడవరం పోలీస్ స్టేషన్ అనకాపల్లి సబ్ డివిజన్లో ఒక మంచి టెంపుల్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది, ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. అది 2024-25 లాస్ట్ 2 years నుంచి మనకి సిరీస్ ఆఫ్ టెంపుల్ అఫెన్సెస్ జరిగింది. ముఖ్యంగా ఈ బుచ్చయ్యపేట, చోడవరం, వీమాడుగుల, చీడికాడ, దేవరపల్లి మండలంలోనే ఎక్కువగానే జరిగింది. దానికి సంబంధించి మనం ఒక స్పెసిఫిక్ టీమ్ ఫామ్ చేసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ అనకాపల్లి ఎస్డిపిఓ క్లూస్ టీమ్కి సపోర్ట్ తీసుకుని టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు మనకి గౌరీపట్నం జంక్షన్ దగ్గర మార్నింగ్ టైంలోనే వద్దాడి టు చోడవరం వచ్చినప్పుడు ఈ 4 ముద్దాయి మనకి దొరికారు అండ్ వీ హ్యావ్ అరెస్టెడ్ దెమ్. వాళ్ళకి డీటెయిల్స్ ఫస్ట్ ఒక దొరబాబు కాలనీ, వద్దాడి విలేజ్, బుచ్చయ్యపేట మండలం నుంచి ఒక 20 years old అబ్బాయి, ఇంకా 3 జూవెనైల్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సేమ్ విలేజే, వద్దాడి విలేజ్, బుచ్చయ్యపేట మండల్. ఒక 16 years అబ్బాయి, 14 years అబ్బాయి, ఇంకా ఒక 16 years అబ్బాయి పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఫర్దర్గానే ఇంటరోగేషన్ చేసుకుంటే, ఫర్దర్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటే టోటల్ 26 కేసెస్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. చోడవరం పోలీస్ స్టేషన్ 2, బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ 11, వీమాడుగుల పోలీస్ స్టేషన్ 9, చీడికాడ పోలీస్ స్టేషన్ 2 అండ్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ కూడా 2. ఇది ఇన్ టోటల్ మనకి 26 కేసెస్లో మనకి రికవరీ కూడా చేయడం జరిగింది. 10.32 grams గోల్డ్ మనం రికవర్ చేయడం జరిగింది. 26 తులా సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా 44,218 రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అన్ని ప్రొసీజర్ కంప్లీట్ చేసిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకుని ఈ రెస్పెక్టివ్ టెంపుల్స్ అడ్మినిస్ట్రేషన్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాము. ఈ మంచి పని కోసం నేను అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మోహన్ రావు గారు, ఎస్డిపిఓ అనకాపల్లి శ్రావణి గారు, సిఐ చోడవరం, ఎస్ఐ చోడవరం అండ్ టీమ్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అప్రిషియేట్ చేసుకుంటున్నాను. ఈ మీడియా ఫ్రెండ్స్ మాధ్యమంతోనే మనం పబ్లిక్ని కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఎప్పుడైనా మీరు విలేజ్ నుంచి లేకపోతే మీ హౌస్ నుంచి ఎప్పుడైనా ఫెస్టివల్స్ కోసం బయటకి వెళ్తున్నారు, లేకపోతే వేరే ఊరికి వెళ్తున్నారు, ఆ టైంకి LHMS నాకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ఒక మంచి సిస్టమ్ ఏపీ పోలీస్ ద్వారా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. స్పెసిఫిక్గానే 112 కాల్ చేసి అది రిక్వెస్ట్ పెట్టవచ్చు. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మన వాళ్ళు వచ్చి మీ ఇంట్లోనే ఈ LHMS డివైసెస్ అన్నీ సెటప్ చేసుకుంటారు. ఎటువంటి దొంగతలు చేయడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు మనకి డైరెక్ట్గానే అలర్ట్ వచ్చేస్తుంది. అట్ ద సోర్స్ మనం అది ప్రివెంట్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైమ్ మన ఏపీ పోలీస్ తరఫు నుంచి, అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి కూడా రెగ్యులర్ బీట్స్, పెట్రోలింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇది 112 కాల్స్కి కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్ కూడా పెట్టడం జరిగింది. సో విదిన్ 5 minutes ఇన్ టౌన్ ఏరియాస్ అండ్ విదిన్ 10 minutes ఇన్ రూరల్ ఏరియాస్కి మన 112కి రెస్పాన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. సో అది ఎక్కువగానే యూజ్ చేసి మనకి కూడా సహకరించాలి, సో దాట్ వీ కెన్ ప్రివెంట్ ఆల్ దీస్ ప్రాపర్టీ క్రైమ్స్ ఫ్రమ్ అకరింగ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి లాస్ట్ 1 year, 1.5 years సుమారుగా 3,000+ CCTV కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ 600+ లొకేషన్స్లో ఇక్కడ లైటింగ్స్ తక్కువగానే ఉంటాయి, అక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు కోఆర్డినేట్ చేసి మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాట్ వీ కెన్ రిడ్యూస్ ద క్రైమ్స్ ఇన్ దోస్ ఏరియాస్. ఇప్పుడు కూడా